గుజరాత్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆరావళిలోని బాణాసంచా కంపెనీలో మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ పనిచేస్తున్న కార్మికుల్లో 4 మృత్యువాత పడ్డారు. పలువురికి గాయాలయ్యాయి. భారీగా ఎగిసి పడుతున్న మంటల్ని మనము విజువల్స్ లో చూడొచ్చు. ఇది క్రాకర్ ఫ్యాక్టరీగా తెలుస్తోంది. ఆరావళిలో ఉన్న ఈ క్రాకర్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవించింది. బాణాసంచా పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 4 మృత్యువాత పడ్డారు. పలువురికి గాయాలయ్యాయి. ఇంకా ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి మంటలు. గుజరాత్లోనే ఆరావళి బాణాసంచా కంపెనీలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 4 మృత్యువాత పడ్డారు. గుజరాత్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆరావళిలోని బాణాసంచా కంపెనీలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 4 మృతి చెందారు. ఈ ప్రమాదంలో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. దట్టంగా పొగ అలుముకుంది. గుజరాత్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆరావళిలోని బాణాసంచా కంపెనీలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 4 మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. దట్టంగా పొగ అలుముకుంది. టపాసులు పేలుతూ మంటలు ఎగిసిపడ్డంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. నిన్న మైసూర్లోనూ ఇదే తరహాలో ప్రమాదం జరిగింది. హెబాల్ పారిశ్రామిక వాడలోని టపాసుల తయారీ పరిశ్రమలో భారీగా మంటలు చెలరేగాయి. లక్షల విలువైన బాణాసంచా పేలిపోయింది. కొన్ని నిమిషాల పాటు టపాసులు పేలిన శబ్దంతో దద్దరిల్లింది ఆ ప్రాంతం. ఆకాశమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. కొన్ని నిమిషాల పాటు ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కాలేదు. భారీ శబ్దంతో బాణాసంచా పేలుడుతో భయానక వాతావరణం నెలకొంది.